ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్సనల్ గన్మెన్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించడంపై దళిత సంఘాలు కార్మిక సంఘాలు మండిపడ్డాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నాచారం అంబేద్కర్ విగ్రహం నుంచి పోలీస్ స్టేషన్ వరకు దళిత సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఇక అనంతరం పోలీసులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఉమ్మడి ఏపీలో ఎస్పీగా ఉండి దేశ రక్షణ కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేక సేవలు చేశారని కార్మిక సంఘాల నాయకులు గుర్తు చేశారు. అతని ప్రాణాలకు ఎలాంటి హాని జరగదని దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఎలాంటి అర్హతలు లేనటువంటి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు అధునాతన వెపన్స్ తో సెక్యూరిటీని అరేంజ్ చేయడాన్ని వారు తప్పుపట్టారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రతను తిరిగి ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. దళిత సంఘాలు, సామాజిక సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, నాచారం ప్రాంతం ఉన్నటువంటి మరి హరిబాబు గారు, నాగరాజు గారి నాయకత్వంలో మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఏదైతే సిబ్బందిని భద్రతను తొలగించారో దానికి నిరసనగా నాచారం ప్రాంతంలో ర్యాలీ తీసి మరి నాచారం పోలీస్ స్టేషన్లో ఏదైతే రేవంత్ రెడ్డి గారు, బీజేపీ సహాయ హోంమంత్రి బండి సంజయ్ గారు, బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఒకటై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే ఆయనకున్నటువంటి పదవి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నటువంటి సిబ్బందిని ఈ రెండు ప్రభుత్వాలు బీజేపీ కాంగ్రెస్ కుట్రపూరితంగా రాజకీయ కుట్రలో భాగంగా తన భద్రతను తీసే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలు, బడుగు బలహీన వర్గాలు, దళిత సంఘాలు మరి వీళ్ళందరూ ఏకమై ఆర్ఎస్ కుమార్ గారు ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాదు, దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బలహీన వర్గాల గొంతుకగా ఉన్నటువంటి మహానాయకుడిని ఇలా పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి కూడా ఈ దేశానికి సేవ చేసేటువంటి వ్యక్తిని మరి ఇలా ఏదైతే భద్రత సెక్యూరిటీని తీసేసినంటేనే హత్యకు అవకాశం ఇచ్చినటువంటి అవుతుంది ప్రభుత్వం. పోలీస్ స్టేషన్ లో దళిత సంఘాలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున మన నాచారం సిఐ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మిత్రులారా, తెలంగాణ ప్రజలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రశ్నించే గొంతును హత్య చేసేందుకు ఈ రేవంత్ రెడ్డి గారు కుట్ర పన్నుతా ఉన్నారు. మరి ప్రవీణ్ కుమార్ గారికి దేశం కోసం ప్రాణాలైన సైతం లెక్క చేయకుండా ప్రజలను కాపాడేటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి ప్రవీణ్ కుమార్ గారు. ప్రవీణ్ కుమార్ గారికి రాష్ట్రపతి మెడల్స్ వచ్చిన మరి ఈ రేవంత్ రెడ్డికి మరి తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పునర్పించాలి గన్మెన్లను వెంటనే. రాజ్యం